చాలా చాలా బాగున్నాను. మంచి ఎండ ఉంది. మంచి ఎండలో చల్లచల్లగా కూల్గా కర్బూజా తోటి రకరకాల ఐటమ్స్ వేసి మంచి చల్లని పానీయం తయారు చేశానండి. రుచి అయితే అదర్స్. నేను కూడా చూసి చెప్తాను. చాలా బాగుంది, చాలా బాగుంటుంది. చేసింది ఎవరికి కూడా నేనన్నమాట. అది చాలా బాగుంటుందండి. ఎండలకి ఒక గ్లాస్ ఇది ఇవ్వండి, హాయిగా చల్లగా తాగుతూ టీవీ చూస్తూ అమ్మల జోలికి రాకుండా ఉంటారన్నమాట. సరే రండి, ఎలా తయారు చేశారు ఎలా తయారు చేశానో చూపిస్తా. ఈజీనే, ఇంట్లో ఉండే ఐటమ్స్. కర్బూజాకాయ మనకి ఇప్పుడు బాగా, ఇప్పుడే కాదు మామూలుగా ఇయర్ మొత్తం దొరుకుతుంది. దాంట్లో కొంచెం సాబుదానా, చియా సీడ్స్, ఇంకా అవి ఇంకా ఇవి అన్నీ వేసి చేశాను అనమాట. చాలా చల్లగా ఐస్ క్యూబ్స్ కూడా వేసాను. సూపర్ ఉంది టేస్ట్. వెళ్దామా మరి ఎలా తయారు చేశానో చూడాలి కదా. ఈ ఎండలకి ఎన్ని రకాలు చేసినా కానీ తక్కువే. ఏదో ఒకటి మనకు కొత్తగా కావాలని అనిపిస్తూ ఉంటుంది. ఇదండి, ఫస్ట్ అయితే సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. తర్వాత నేను ఇవి సబ్జా గింజలు, చియా సీడ్స్ రెండు కలిపి నానబెట్టినాను అనమాట. కలిపి మిక్స్ చేసి పెట్టేస్తున్నాను. తర్వాత ఈ కర్బూజా ఉంది కదా, దీన్ని గుజ్జు తీయాలన్నమాట. సగమేమో గుజ్జు తీసి పేస్ట్ చేస్తున్నాను, మిగతా సగమేమో చిన్న ముక్కలు. ఎందుకంటే మధ్యలో వేస్తే తాగేటప్పుడు మధ్యలో అవి తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి అన్నమాట. సో ఈ హాఫ్ వచ్చి నేను గుజ్జు తీసి మిక్సీ పేస్ట్ చేశాను అనమాట. మిగతా ఇంకొక హాఫ్ చిన్న ముక్కలు చేశాను. ఇంకేంటండి, ఎన్ని రకాలు అబ్బబ్బబ్బబ్బబ్బా. అసలు మా ఇంటికి పదును పెట్టాలే కానీ ఎన్నెన్నో, ఇదెందుకు చేయకూడదు, అదెందుకు చేయకూడదు, ఇది ఇలానే ఎందుకు చేయాలి, అది అలానే ఎందుకు చేయాలి అనే దాంట్లో అన్నట్టు ఏంటేంటో కొత్త రకాలు. కానీ పిల్లలు కూడా అలానే ఇష్టపడుతున్నారు. నాకైతే ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే సమ్మర్లో భలే ఆనందం అండి, చాలా ఆనందం అనమాట. అసలు నా ఛానల్లో ఫస్ట్ వీడియో బాగా వైరల్ అయింది కూడా, మ్యాంగో షేక్ అనమాట. అప్పుడు చెప్పాలంటే నిజంగా ఒకే రకం ఐస్ క్రీమ్ కూడా లేకుండా మూడు గ్లాసులు చేసాము. 3 గ్లాసుల్లో 3 ఐస్ క్రీములు అనమాట. అప్పుడు కామెంట్లు కూడా భలే వచ్చాయిలేండి. 3 ఐస్ క్రీములు, 3 గ్లాసులు, ఆ పెద్ద గ్లాస్ ఎవరికి ఇస్తారు, నిజంగా ఫ్రెండ్స్ పేరు చెప్పి మీరే తాగారు కదా, ఇట్లా అంతా వచ్చినాయి అనమాట. ఆ మ్యాంగో షర్బత్ వీడియో ఇప్పటికే మర్చిపోలేను, కావాలంటే కమ్యూనిటీలో పెడతాను, మళ్ళీ ఒకసారి చూడండి. ఇదండి, చక్కగా పేస్ట్ చేసేసాను కదా దీన్ని. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, పాలు కొంచెం చిక్కగా ఉంటే మంచిగా ఉంటుందండి. అంటే పల్చని పాల కన్నా నేనైతే అస్సలు నీళ్ళు పోయకుండా చక్కగా మరిగిచ్చాను. ఈ పాలు కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటాయి కదా, చిక్కబడిన పాలు. దాంట్లో ఏంటంటే చూసారా, నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసాను. ఎక్కువసేపు నానబెట్టానండి, ఓవర్ నైట్ నానబెట్టాను కాబట్టి నాకు ఇది ఒక 5 మినిట్స్లో ఉడికిపోయింది అనమాట. బాగా నానిపోయినాయి కాబట్టి. పాలల్లో తర్వాత చక్కెర వేస్తాం కదా, దీంట్లో ఉడికితే అది కూడా టేస్టీగా తయారవుతుంది అనమాట. అది ఆ పక్కన ఉడుకుతూ ఉంటుంది అనేసి ఇదిగోండి ఒక 3 స్పూన్లు తీసుకున్నాను కస్టర్డ్ పౌడరు, పాలల్లో కలిపేసేసి. మనకు సగ్గుబియ్యం ఉడికిపోయి ఉంటుందా, అప్పుడు ఇది తీసి దాంట్లో మిక్స్ చేస్తామన్నమాట. ఇదండి, సగ్గుబియ్యం బాగా ఉడికిపోయాయి. అంతే, జస్ట్ ఒక గట్టిగా 5 మినిట్సేనండి, బాగా నానుంది కాబట్టి. ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు కావాలంటే బెల్లం, లేదంటే లాస్ట్లో తాగేటప్పుడు హనీ, ఏదైనా సరే మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే షుగర్ వేసేసానండి, తర్వాత అనిపించింది బెల్లం వేస్తే బాగుండనేసి. ఇప్పుడు ఇదిగోండి కస్టర్డ్ పౌడరు, కస్టర్డ్ పౌడర్ని మనం పాలల్లో కలుపుకున్న దాన్ని ఇందులో మిక్స్ చేసి ఒక సిమ్లో ఒక
2-3 మినిట్స్ అలా కలుపుతూ ఉంటే కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేయాలన్నమాట. ఇప్పుడు చిక్కబడిన ఈ లిక్విడ్ని మనము ఈ బౌల్లోకి తీసుకొని ఇంకా రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మిక్స్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఇది కొంచెం చల్లారాలండి, కొంచెమే బాగానే చల్లారితేనే బాగుంటుంది, వేడివేడిగా కాదు. ఈ ఐటమ్ మాత్రం చల్లగా. సో కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కర్బూజా పేస్టు, అది డైరెక్ట్గా కలిపేస్తున్నాం అన్నమాట. దీంట్లో కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తేనే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది, చాలా బాగా వచ్చిందండి. నిజంగా చాలా ఇష్టపడతారు, ఎందుకంటే ఈ కస్టర్డ్ పౌడర్ వేస్తే చాలా ఐస్ క్రీము, ఈ కుల్ఫీ, ఈ ఫ్లేవర్లు గుర్తొస్తాయి పిల్లలకు కానీ పెద్దలకు కానీ, అందుకని చాలా ఇష్టంగా తింటారు. తర్వాత సబ్జా గింజలు నానబెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో మిక్స్ చేసేస్తున్నాం అన్నమాట. నేను చెప్పాను కదా ఇది వేడివేడిగా తాగే కీర్ కాదనేసి, సో అందుకని ఇప్పుడు నేను ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను అనమాట. దీంట్లో చల్లగా ఉండడానికి చాలా బాగుంటుంది. తాగుతూ ఉంటే ప్రాణం ఎక్కడికో వెళ్ళిపోద్దండి నిజంగా. నేను ఫస్ట్లోనే చెప్పాను కదా మిగతా సగం సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలని చెప్పి, అవి ఇప్పుడు ఇందులో కలిపామనుకోండి, తాగేటప్పుడు మనకు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే అవి నములుతూ తాగుతూ ఉంటే అదొక లెవెలైన ఎంజాయ్మెంట్లేండి. మొత్తానికి రెడీ అయిపోయిందండి కర్బూజా మళ్ళీ ఏంటి మన సగ్గుబియ్యం ఖీర్. సో దీన్ని ఇప్పుడు నేను గ్లాసులోకి తీసేస్తున్నాను, తర్వాత తాగేస్తాను అనమాట. గ్లాసులో పోసిన తర్వాత మళ్ళీ పైన కొంచెం ముక్కలు మళ్ళీ పైన వేసుకున్నామంటే స్టైల్ అనమాట, అది గార్నిష్ కోసం అంతే. కానీ గార్నిష్ కోసం వేసినా కిందకే వెళ్ళిపోతున్నాయి అనుకోండి, అదనమాట. ఇలా తయారు చేశాను అనమాట. చిటికలో అయితే అయిపోయింది. ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే మాత్రం నాకు భలే హుషారు ఉంటుందండి. ఏమేమి చేద్దామా ఇలా చేసి ఇవ్వడం అంటే నాకు చాలా సరదా అండి. నిజం అదండి ఈ వీడియో. చూసారు కదా, ఎండాకాలం ఇలాంటి రకరకాలు కనిపెడుతూ చేస్తూ ఉండాలి. నేను మాత్రం ఈ క్వాంటిటీ చేశానండి. చక్కగా తలా ఒక గ్లాసు టీవీ చూస్తూ, అందులో అన్నీ హెల్దీ ఐటమ్సే కదా. సాబుదానా వచ్చి చలవా, చియా సీడ్స్ అదే సబ్జా కూడా వచ్చి చలవా. సో బాగా టేస్ట్ కోసం ఎందుకు నవ్వుతున్నాం, ఎందుకు బెల్లం వేద్దాం అంటున్నా. యాక్చువల్గా బెల్లం పొడి సరే, చలవా ఇప్పుడు చలవ గురించి అనమాట. తర్వాత యాక్చువల్గా బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు, అంటే పాలు వేడి తగ్గిపోయాక బెల్లం కలుపుకోవాలన్నమాట, అది విరిగిపోతాయి కదా. తర్వాత వచ్చి మన కర్బూజా కూడా మంచిదే ఎండాకాలం. సో అన్ని ఎండాకాలం మంచి ఐటమ్స్ వేసుకొని, కావాలనుకున్న వాళ్ళు షుగర్ వేసుకోండి, లేదంటే బెల్లం, అది కూడా వద్దు అనుకున్న వాళ్ళు హనీ కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ కలిపాను, అసలు బెల్లం వేద్దాం అనుకున్నాను కానీ కుసిక్కిన షుగర్తో చేసేసాను. బెల్లం వేస్తే ఇంకా అది కూడా మంచి. ఈ మధ్యకాలంలో నిజంగా ఫంక్షన్స్కి, ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళొచ్చాను కదా, పాయసం కూడా బెల్లంతోనే చేసి ఇచ్చారు. చాలా మటుకు 80% బెల్లమే యూజ్ చేస్తున్నారు అనమాట. సో అది సంగతి. అయితే నేను చేసిన ఈ ఐటమ్ చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది, చాలా మంచిది. అలా టీవీ చూసేటప్పుడు ఒక గ్లాస్ ఇలా ఇచ్చేసాం. మా నాన్న కూడా బాగా వచ్చింది, వండాలి మనం వేసి వండాకపోతే అందుకనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంటాను. మీ లక్ష్మీరావు.